పరిశుద్ధుడు, సజీవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము కనికరము మనకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. కేవలము దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళికలో మనము ఉన్నాము కనుక ఇప్పటి వరకు మనము జీవించి ఉన్నాము, బ్రతికి ఉన్నాము. బ్రతికి ఉండుట దావీదు గారి మాటలలో దేవునిని స్తుతించుటకే, దేవుని యొక్క సుగుణములను గుర్తు చేసుకునుట కొరకే, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మనము తలపోసుకొని ఆయనను స్తుతించుట కొరకే. 36వ కీర్తన దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసినటువంటి కీర్తన. 7వ వచనము, 36వ కీర్తన 7వ వచనము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దీనిలో మొదటి భాగము, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. మొదటి భాగంలో నీ కృప ఎంతో అమూల్యమైనది. ఇది మనము చాలాసార్లు కృప అన్నటువంటిది క్రొత్త నిబంధనలోనే ఉన్నది, పాత నిబంధనలో లేదు అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. కానీ దేవుడు ఎల్లప్పుడూ కృప కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ కృప కలిగినటువంటి వాడు. కృప అన్నటువంటి మాటకు బైబిల్లో పర్యాయ పదాలుగా ప్రేమ, నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, కృపలో క్షమాపణ, కృపలో కనికరము, కృపలో జాలి, ఇవన్నీ కలిపినటువంటి మాట కృప. దేవాని కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైనది అంటే చాలా ప్రశస్తమైనది. ఆ పదానికి దావీదు గారు ఇతర భాగములలో నీ కృప ఎంతో బలమైనది, నీ ప్రేమ ఎంతో లోతైనటువంటిది, నీ క్షమాపణ 103వ కీర్తనలో నీ క్షమాపణ, నీ మనస్సు, నీ స్వభావము, నీ లక్షణాలు అవి ఎంతో గంభీరములు, ప్రశస్తమైనవి. ఇవన్నీ కూడా దావీదు గారు బాగా దగ్గరగా తన వ్యక్తిగత జీవితంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానములో అనుభవము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగును. ఇప్పుడు మనమందరము కూడా క్రైస్తవులముగా దేవుని యొక్క కృపను ఆశ్రయించుట, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుట, ఇది దేవుని యొక్క కృపను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనుట, ఇది ఎల్లప్పుడూ మనలో జరగవలసినటువంటి విషయం. దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనము ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞులమై, అనగా కృతజ్ఞత చెల్లించు వారమై ఉండవలెను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో చివరి వచనములో 16వ వచనములో, హెబ్రీలకు రాసిన పత్రిక 4:16లో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఈ కృపలో మనం అక్కడికి వెళ్తే కనికరింపబడతాం. మనము కనికరింపబడి మనము ఆ సింహాసనము పేరు ఏం పేరంటే
కృపాసనము, అక్కడ యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆ కృపాసనం దగ్గరికి వెళ్తే మనం కనికరింపబడతాము. మొదటిది. రెండవది, సమయోచితమైన సహాయాన్ని కూడా మనం పొందుకుంటాము. కాబట్టి మనం ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యము అన్న పదము హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అంతకు మునుపు దేవుని దగ్గరికి పోవాలంటే ధైర్యం లేదు. ధైర్యం లేదు. ఎవ్వరు కూడా నువ్వు కష్టపడి ఆవరణంలోనికే రావాలి. కానీ అతి పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి మందసం దగ్గరికి పోవడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధ స్థలంలోనికి పోవాలంటే నువ్వు లేవి గోత్రంలో పుట్టినటువంటి లేవీయులలో ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులవై ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలము. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. అది కూడా సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళగలడు. ఎవరికి ధైర్యం లేదు. ఇప్పుడు కృపాసనము, ఇప్పుడు దేవుడుండే స్థలము, ఇప్పుడు దేవుని దగ్గరికి మనం ధైర్యముగా వెళ్ళగలము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన శరీరమును నలగగొట్టబడుట ద్వారా, తన శరీరము మరణానికి అప్పగించబడుట ద్వారా ఆ మధ్య ఉన్నటువంటి తెరలు, గోడలు అన్నీ తొలగించబడ్డాయి. ఇప్పుడు అందరికీ ఆహ్వానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపాసనం దగ్గరికి ధైర్యముగా వెళ్ళుట, ఇది దేవుడు మానవుల మీద కుమ్మరించినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఏంటంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా దేవుని దగ్గరికి రావచ్చు. ఏ అడ్డు లేదు, ఏ భారం కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున నీ పాద సన్నిధికి వచ్చుచున్నాను. మనం ఎట్లా ఉంటే అట్లా రావచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత గొప్ప కృపామయుడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈ కృప, ఈ ప్రేమ, ఈ క్షమాపణ, ఈ జాలి, ఈ విధమైనటువంటి మనకు ఎప్పుడు కూడా సహాయము మనం కొరకు వెళ్ళాలి. కృప దగ్గరికి మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో 9వ వాక్యము. 2వ కొరింథీ 8వ అధ్యాయము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. మీకు తెలుసా యేసుక్రీస్తు కృపను గురించి? మీకు తెలుసా అంటే ఆయన ఏం చేశాడో మీకు తెలుసా అన్నట్టు. మీకేం చేశాడో ఆయన తెలుసా? మనలను ఆయన ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రము వలన దరిద్రుడాయను. ధనవంతులు చేయుటకు, ధనవంతులు అన్న మాటకు నిర్వచనము యాకోబు పత్రికలో విశ్వాసములో ఐశ్వర్యవంతులు.
విశ్వాసములో ఐశ్వర్యవంతులు. ధనవంతులకు క్రొత్త నిబంధన నిర్వచనము విశ్వాసములో ఐశ్వర్యవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకున్నాడు, అంతగా రిక్తునిగా చేసుకున్నాడు. ఈ కృప గురించి మీకు తెలుసా? మనకు ఇప్పుడున్నటువంటి గుర్తింపు ఎంత పెద్ద గుర్తింపు మనకు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, ఇంత గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారు, ఇంత గొప్ప రక్షణ కలిగినటువంటి వారు మనమే. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప వాక్యం, ఇంత గొప్ప సంఘము, ఇవన్నీ దేవుడు మనకు ఆశీర్వాదాలుగా ఇచ్చాడు. దాని కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన తనకున్నటువంటి సింహాసనమును వదిలిపెట్టి వచ్చాడు. దేవునితో కూర్చుండుట గొప్ప భాగ్యము. కానీ దాన్ని కూడా, ఆ భాగ్యాన్ని కూడా వదిలొచ్చాడు. ఎందుకు? మనల్ని ఈ విధముగా విశ్వాస విషయములలో ధనవంతులుగా చేయుటకు ఆయన వచ్చాడు. ఇది కృప. కృప అంటే ఏమీ లేని వాళ్లకు నేను ఏదైనా వారికి సహాయం చేయాలి, ఏమి దరిద్రులకు ఒక మంచి జీవితాన్ని, అందమైన జీవితాన్ని నేను ఇవ్వాలి అన్న మనస్సు యేసుక్రీస్తుది. అయితే మనకు ఉచితంగా వచ్చింది కానీ ఆయనకు అది ఉచితంగా రాలేదు. ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు. ఎంత వెల? ప్రాణము పెట్టితేనే మనకు జీవము, వెలుగు, నిరీక్షణ, రక్షణ ఇవన్నీ మనకు వచ్చాయి. ఇది యేసుక్రీస్తు వల్ల మనకు దొరికినటువంటి కృప. ఈ కృపను గురించి మీరు ఎరుగుదురా? ఇదే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం, 8 నుండి, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆయనకున్నటువంటి ముళ్ళు ఒక శరీర సంబంధమైనటువంటి, ఎప్పుడూ తనను బాధపరిచేటటువంటి ఒక ముళ్ళు, ఒక రోగం కావచ్చు. ఈ రోగము లేదా ఈ ఇబ్బంది, ఈ యొక్క మానసిక ఒత్తిడి, ఈ శరీర సంబంధమైనటువంటి బాధ, శత్రువులతో సమస్యలు, ఇట్టి సమయంలో అయ్యా నాకు ఈ సమస్య నుండి తీసివేయి, ఈ ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను, మాటి మాటికి ఇది నాకు అడ్డువస్తుంది అంటే, నా కృప నీకు చాలును. ఏముంది సార్ దాంట్లో? నేనైతే బాధపడుతున్నా, నేనైతే శ్రమ పడుతున్నా, ఈ యేసుక్రీస్తు నా కృప నీకు చాలునంటే ఏంటి? నా కృప నీకు చాలును అంటే ఎంత అద్భుతంగా అక్కడ జవాబు రాయబడిందంటే, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. క్రీ క్రీస్తు శక్తి పని చేయాలి అంటే, క్రీస్తు శక్తి, క్రీస్తు బలము పని చేయాలంటే, ఒక బలహీనత, ఒక ముల్లు, ఒక బాధ, ఒక శ్రమ, ఒక అవమానము తప్పకుండా ఉండాలి. అక్కడ ఉంటేనే కదా ఆయన చేయడానికి వచ్చేది. దీన్ని ఏమన్నారు అంటే కృప అని అన్నారు. ఈ కార్యం అంతా కలిపి కృప. కృప అన్నటువంటిది ఏదో పదం కాదు ఇది. కృప అంటే సరే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అక్కడి వరకే కాదు. కృప అంటే బలహీనతలో దేవుని యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి పరిపూర్ణము అవుతుంది. ఆ బలహీనతలలో నుండి దేవుడు ఎట్లా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తాడో, ఆయన పద్ధతే అది. బలహీనులను బలవంతులుగా చేయుట. బలహీనులు అంటే 1వ అధ్యాయం 26వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ బలహీనుల లిస్ట్ ఉంటుంది. వెర్రివారు, ఎన్నిక లేని వారు, నీచంగా ఎంచబడుతున్నటువంటి వారు, బుద్ధి లేని వారు, ఇట్టి కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని తీసుకొని ఆయన బలవంతులుగా, ఎంత బలవంతులుగా అంటే వారిని చూస్తేనే ఆశ్చర్యపోయారు. మనుషులు ఆశ్చర్యపోయారు. ఆ విధంగా దేవుడు హెచ్చిస్తాడు. అది దేవుని కృపలో ఉన్నటువంటి మర్మము. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో చూడండి. 2వ అధ్యాయము ప్రారంభము నుండి మన సమస్యలు అక్కడ చెప్పబడ్డాయి. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి వ్యక్తిని వాటి నుండి బయటికి తీసుకొని వచ్చినటువంటిదే దేవుని కృప. దేవుని కృప అంటే దేవుడు నా మీద కనికరం చూపించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను క్షమించాడు, నాపై రావలసినటువంటి ఉగ్రతను ఆయన తప్పించాడు, నరకానికి పాత్రులైనటువంటి నన్ను ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై శరీరేచ్ఛలు, మానసేచ్ఛలు, ప్రపంచ ధర్మము, ఈ లోక అధిపతి, ఎంతమంది శత్రువులు ఉన్నారు చూడండి మన మీద. ఇంతమంది శత్రువులు ఉంటే మనము బ్రతికి ఉంటే మనం చచ్చిన వారితో సమానం. నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అన్నటువంటి స్థితి. ఇన్ని సమస్యలుంటే అయితే దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ, చచ్చిపోయిన వారి మీద ప్రేమ, పాపముతో నింపబడినటువంటి వారి మీద కృప, జాలి, కనికరము, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. ఆ కృపకు పెట్టినటువంటి పేరు చూడండి. ఇది గొప్ప ఐశ్వర్యం.
ఐశ్వర్యము, ధనము, ఆస్తి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇక్కడ 3 స్టేజెస్ మనం కనపడుతున్నాయి. ఒకటి పడిపోయిన స్థితి, చనిపోయినటువంటి స్థితి. ఆ స్థితి నుండి మనల్ని దేవుడు కృపా మహాదైశ్వర్యం చేత, ప్రేమ చేత, కనికరం చేత క్షమించి మనల్ని రక్షించాడు. ఇది 2వ స్టేజ్. 3వ స్టేజ్ ఉంది. ఈ స్టేజి దగ్గరికి వెళ్ళకండి. ఈ స్టేజ్లో ఏంటంటే ఒక రకమైనటువంటి అతిశయం. మేము నిలబడ్డాము, మేము రక్షించబడ్డాము, మేము ఎంత అనుకున్నారు మీరు? ఇంత స్థాయికి రావడానికి కారణము, ఇంత గొప్ప గుర్తింపు రావడానికి కారణము ఎంత కష్టపడ్డారనుకున్నారు మీరు అని అతిశయించుట. అది 3వ స్టేజ్. అది అక్కడికి వెళ్ళకండి. మనము ఏమై ఉన్నామో, మనం ఏమేమి పొందుకున్నామో, ఎంతగా దీవించబడ్డామో అన్నీ కూడా దేవుని కృప వలననే, దేవుని ప్రేమ వలననే, దేవుని జాలి వలననే. మనకు భౌతికంగాను, ఆత్మ సంబంధంగాను మనకు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన కృప వల్లనే. ఆయన కృప వల్లనే. మనము బ్రతికి ఉన్నామంటే, మనము దీవించబడి ఉన్నామంటే కేవలము దేవుని కృప. కేవలము దేవుని కృప గనుక మనం ఎల్లప్పుడూ ఆయన కృపను తలపోసుకుంటూ, ఆయన యొక్క ప్రేమను, క్షమాపణను, సహాయమును, కాపుదలను, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును, ఆయన ఇచ్చినటువంటి శక్తి బలమును, ఆయన 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 ద్వారానే మనము ఈ స్థితిలో ఉండగలిగాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడూ ఆయన కృప, ఆయన కృప, ఆయన ప్రేమ మనము తలపోసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన కనికరము చూపించాడు. ఆయన లేకపోతే మన జీవితాలు ఎలాగుండేవో. ఎంత ఆశీర్వదించబడినటువంటి జీవితాలు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ దావీదు గారికి బాగా తెలుసు. 36వ కీర్తన 7వ వచనంలో, దేవా నీ కృప అమూల్యమైనది. దేవుని కృప మన జీవితంలో అమూల్యమైనటువంటిది. ఎల్లప్పుడూ మన జీవిత కాలం ఎల్లా కూడా మనము కృతజ్ఞులమై ఉండవలెను. ఇంకా ఏదైనా కావాలంటే మళ్ళా కృప దగ్గరికి పోవాలి. 4వ అధ్యాయం 16వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రికలో, మనము ఆయన ద్వారా కనికరింపబడి సమయోచితమైన సహాయము పొంద నిమిత్తము ఆయన కృపాసనం దగ్గరకు వెళ్ళుదము. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల చూపించిన కృప, చూపిస్తున్న ప్రేమను మనం గుర్తుపట్టి ఎల్లప్పుడు మనం ఆయనకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించు వారముగా మనం ఉండునట్లు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఆత్మస్వరూపైనటువంటి వాడవు నాయనా, మేము ఏ స్థితిలో ఉన్నామో నాయనా అది నీ వల్లనే ఎల్లప్పుడూ నాయనా నేను మిమ్మల్ని స్తుతించు వారముగా మేము ఉండునట్లు ప్రభా సహాయం చేయమని నాయనా, ఈ దినమంతా ప్రభా ఈ మాటలను నాయన మేము ధ్యానం చేసుకుంటూ కృతజ్ఞులమై ఉండునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.